నమస్తే, నేను వంశీ. వెల్కమ్ టు ది పాయింట్. యూరోపియన్ యూనియన్ సంబంధించిన కొన్ని చిన్న దేశాలు భారత్లో భారీగా పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధమవుతున్నాయి. ఈ వార్త ఇప్పుడు ఒక్కసారిగా ప్రపంచ దేశాలను ఆశ్చర్యానికి గురిచేస్తుంది. ఆ పెట్టుబడి ఎంతో తెలుసా? ఏకంగా $100 బిలియన్ పైగా భారత్లో పెట్టుబడులు పెట్టేందుకు ఆయా దేశాలు ఆసక్తి చూపుతున్నట్లు సమాచారం. మొత్తంగా యూరోపియన్ యూనియన్లో 27 దేశాలు ఉంటాయి. ఇవేమైనా పెద్ద పెద్ద దేశాలా అంటే అమెరికా, చైనా, రష్యా లాగా ఇవేవి పెద్ద దేశాలు కాదు. ఒక రకంగా చెప్పాలంటే మన హైదరాబాద్, విశాఖపట్నం ఇలాంటి చాలా చిన్న చిన్న నగరాలు లేదంటే ఒక పెద్ద పట్టణాలకు సంబంధించినవే అక్కడ దేశాలుగా ఉంటాయి. అంత తక్కువ జనాభా అక్కడ ఉంటారు. అలాంటి చిన్న దేశాలు భారత్లో పెట్టుబడులు పెట్టేందుకు ఎందుకు ఆసక్తి చూపుతున్నాయి? భారత్నే అవి ఎందుకు తమ మార్కెటింగ్కి ఒక మంచి గమ్యస్థానంగా ఎందుకు భావిస్తున్నాయనేది నేను మీకు ఈ వీడియోలో చెప్పే ప్రయత్నం చేస్తాను. అసలు ఆయా దేశాల్లో ఎటువంటి ఉత్పత్తులు తయారవుతాయి, ఆ ఉత్పత్తులకు భారత్ మార్కెట్ ఎలా ఉపయోగపడుతుంది, ఆ దేశాల పెట్టుబడులు భారత్లోకి రావటం వల్ల భారత్కు వనగూరే ప్రయోజనాలు ఏంటి అనేది మనం క్లియర్ కట్గా ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇక భారతదేశంలో పేరుగాంచిన నగరాలు ఎన్నో ఉన్నాయి. అంత పరిమాణంలోనే ఇప్పుడు నేను చెప్పిన 27 దేశాలనే చిన్న కంట్రీస్ ఉంటాయి. మరి ఈ దేశాలు భారత్లో పెట్టుబడులు పెట్టేందుకు ఎందుకు ఆసక్తి చూపుతున్నాయంటే మనందరికీ తెలుసు, కరోనా తర్వాత ప్రపంచ దేశాల ఆర్థిక వ్యవస్థ అస్తవ్యస్తమైంది. ఇటువంటి టైంలో కూడా భారత్ అవలంబించిన విధానాలు ఏవైతే ఉన్నాయో, భారత సర్కారు తీసుకున్న నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో ప్రపంచాన్నే ఆశ్చర్యానికి గురి చేశాయి. భారత్ ఆర్థికంగా అభివృద్ధి దిశగా అడుగులు వేస్తూ వెళ్తుంది. మొత్తం ప్రపంచం ఆర్థికంగా కునారిల్లుతున్న టైంలో భారత అభివృద్ధిని చూసిన ప్రపంచ దేశాలు అసలు భారత్ ఎటువంటి ఎత్తుగడలను అవలంబిస్తుంది, ఇంతటి విపత్తు నుంచి భారత్ ఎలా బయటపడగలిగింది? ఎందుకు అంటే ముఖ్యంగా ఇక్కడ మనం ఒక విషయం చెప్పుకోవాలి. మిగతా దేశాలన్నింటికన్నా కూడా భారత్లో జనాభా ఎక్కువగా ఉంటుంది. ఏది చేయాలన్నా కానీ కొన్ని వేల కోట్లలో పెట్టుబడులు పెట్టాల్సి ఉంటుంది. ప్రజా సంక్షేమం కోసం కావచ్చు, బడ్జెట్లో కేటాయింపులు కావచ్చు, ఇలాంటివన్నీ. వీటన్నింటినీ ఒక ఆర్గనైజ్డ్ వేలో నడపటం వల్లే ఈరోజు భారత్ ఆర్థికంగా పురోభివృద్ధిని సాధిస్తుంది. ఈ పురోభివృద్ధి అనేది ఈరోజు దేశంలోకి పెద్ద పెద్ద కంపెనీలు రావడానికి ఆస్కారం అవుతుంది. మనం ఒక విషయాన్ని కూడా పరిశీలిస్తే ఈ మధ్య చైనా నుంచి చాలా కంపెనీలు అక్కడ పెట్టుబడులను ఎత్తేసుకొని భారత్లో పెట్టుబడులు పెట్టేందుకు వివ్విళ్ళూరుతున్నాయి. దానికి సంబంధించి భారత ప్రభుత్వంతో కూడా చర్చలు జరుపుతున్న విషయం మనందరం కూడా న్యూస్లో చూస్తూ ఉన్నాం. సో యాపిల్ లాంటి దిగ్గజ కంపెనీలు ఇక చాలు చైనాతో మనం ఎట్టి పరిస్థితుల్లోనూ ముందుకు వెళ్ళము, చైనాతో ఉంటే ఖచ్చితంగా మనము మునిగిపోయే పరిస్థితులు వస్తాయని చెప్పి చైనాకు గుడ్ బై చెప్పేసి లక్షల కోట్లలో పెట్టుబడులను తీసుకొచ్చి భారత్లో పెడుతున్నాయి. అంటే భారత్ మార్కెటింగ్కు కానీ పెట్టుబడులకు కానీ ఎంత సురక్షితమైన ప్రదేశంగా మారిపోయింది అనేది మనం ఆలోచించాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలోనే చాలా చిన్న చిన్న దేశాలు, ఇప్పుడు మనం చెప్పుకుంటున్న ఏవైతే చిన్న దేశాలు ఉన్నాయో ఆ దేశాలు భారత మార్కెటింగ్లో మాకు ఒక అవకాశం కల్పించండి, మా ఉత్పత్తులను అమ్ముకుంటాము, మా ఉత్పత్తులకు ఒక వాల్యూ అనేది అది భారత్లోనే క్రియేట్ అవుతుంది, మేము పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధంగా ఉన్నామని చెప్తూ ఉన్నారు. ఇంకొక ప్రధాన అంశం ఏంటి అంటే వీరందరూ ఇక్కడ ఎక్కువ పెట్టుబడులు పెట్టి కంపెనీలు స్థాపించడానికి ప్రధాన కారణం కూడా భారత్లో ఉన్న మానవ వనరులని కూడా చెప్పుకోవాలి. సో మానవ వనరులకు భారత్లో కొదవలేదు. ప్రపంచ దేశాలన్నీ ఇప్పుడు మానవ వనరుల లేమితో కొట్టుమిట్టాడుతుంటే భారత్లో మాత్రం నైపుణ్యం కలిగిన వర్కర్స్ చాలామంది ఉన్నారు. సో ఎంతైనా కష్టపడగలరు, ప్రొడక్టివిటీని ఎంతైనా చేయగల సమర్థులైన ఎంప్లాయబిలిటీ అనేది భారత్లో ఉంది. వారు వర్క్ చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నారు. అదేవిధంగా ఒకవైపు చైనా ఆర్థికంగా దెబ్బతినడంతో అక్కడ నుంచి ప్రపంచ సంబంధించిన కంపెనీలన్నీ ఇటు పోటెత్తుతూ ఉన్నాయి. చిన్న చిన్న దేశాలు కూడా ఇప్పుడు భారతే ఒక దిక్సూచిగా మారింది అంటే అతిశయోక్తి కాదు. రానున్న రోజుల్లో మరిన్ని దేశాలు భారత్లో పెట్టుబడులు పెట్టేందుకైతే సిద్ధమవుతున్న పరిస్థితులు ప్రపంచవ్యాప్తంగా కనిపిస్తున్నాయి. ఇక ప్రస్తుత పరిణామాలు చూస్తే అది మనకు సింపుల్గా అర్థమవుతుంది. యూరోపియన్ ఫ్రీ ట్రేడ్ అసోసియేషన్ భారత్లో పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధమవుతుంది. ఇక ఈ దేశాలు ముఖ్యంగా విద్యుత్, అదేవిధంగా ఆహారానికి సంబంధించి ఎక్కువగా ఉత్పత్తులు చేస్తూ ఉంటాయి. సో వాటికి మార్కెట్ భారత్లో బాగానే ఉంటుందనేది మనకు తెలిసిన విషయమే. సో ఇంతమంది ఇక్కడ పెట్టుబడులు పెట్టడం వల్ల భారత్కు వనగూరే ప్రయోజనాలు ఏంటి అంటే భారత్లో భారీ ఎత్తున ఉద్యోగాలు సృష్టించబడతాయి. 10 లక్షల వరకు ఉద్యోగాలు సృష్టించే అవకాశం ఉంటుందని ప్రభుత్వం అయితే అంచనా వేస్తుంది. సో ఆ నిరుద్యోగం అనేది కూడా తగ్గుముఖం పట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. భారీ ఎత్తున పెట్టుబడులు రావటం వల్ల ఉపాధి అవకాశాలు మెరుగుపడి ఇవి ఆర్థిక రంగానికి ఊతమిచ్చి భారత్ ఖచ్చితంగా రానున్న రోజుల్లో ప్రపంచంలోనే ఒక ఆర్థికంగా వృద్ధి చెందిన దేశంగా, అభివృద్ధి చెందిన దేశంగా చెప్పుకునే రోజులు మరికొంత దూరంలో ఉన్నాయి. ఆ విధంగా అడుగులు కూడా పడుతున్నాయి. ఆ అడుగులు వడివడిగా పడి భారత్ తొందరగా అభివృద్ధి సాధించి ప్రపంచంలో ఒక అగ్రదేశంగా వెలుగొందాలని మనము కోరుకుందాం. ఇది ఇవాల్టి టు ది పాయింట్. ప్లీజ్ సబ్స్క్రైబ్ HM TV.